దేవుని పిల్లారా, దేవుడి గురించిన ఎన్నో సంగతులు మనం చాలా సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాం. ఇలా నేర్చుకుంటున్న జ్ఞానాన్ని అంతటిని బట్టి మనం ఒక విషయాన్ని గ్రహించవలసి ఉన్నది. అదేమిటంటే, దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచనను కలిగి ఉన్నాడు అన్నది. భూమి మీద మనం అందరం బ్రతుకుతున్నాము అంటే అది దేవుని దయ. ఇంచుమించు 40 ఏళ్ల క్రితం పుట్టి ఈరోజు వరకు నేను జీవించున్నాను. దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో ఉండి ఈ లోకమునకు నేను పెట్టబడిన వాడను దేవునిచ్చి. నేను ఒక్కడనే కాదు, ఇక్కడున్న మనమందరం కూడా, నేడు భూమి మీద బ్రతుకుతున్న ప్రపంచ ప్రజలందరూ కూడా. దేవుని ఆలోచనలో లేనివాడు భూలోకములోనికి ప్రవేశించలేడు అనే విషయం తెలుసుకోండి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు సంకల్పిస్తేనే, దేవుడు కావాలనుకుంటేనే మనం తండ్రి నుండి తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ నుండి ఈ లోకంలోనికి ప్రవేశించగలుగుతున్నాము. కాబట్టి మన జన్మ, మన జీవితము ఈ భూమి మీద చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. దేవునికి కూడా ఒక పులి పట్ల ఆయన ఏమీ ఆలోచన కలిగి లేడండి. ఒక పావును సూచించడంలో దేవునికి ప్రత్యేకమైన సంకల్పం అంటూ ఏమీ లేదు. ఒక చెట్టు నుంచడంలో దేవునికి లోతైన ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అవన్నీ కూడా కేవలం మరొకరి కొరకు జీవిస్తున్నాయి అంతే. ఈ ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి పదార్థము అన్నీ కూడా ఆయన బిడ్డలైన మన కొరకు మాత్రమే బ్రతుకుతున్నాయి. అంటే మనుషులమైన మనము ఎంత గొప్పవాళ్ళమో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, దేవునికి అందరూ సమానమే. దేవుని దృష్టిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అయితే తన దగ్గరకు వచ్చిన వాళ్ళను దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు, రాని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. వాక్యాన్ని బట్టి ఎందరైతే సత్యాన్ని గ్రహిస్తారో అలా వచ్చిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. రాని వారిని బట్టి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు మహానుభావుడు. ఎందుకంటే తన బిడ్డలు ఒకవేళ మరణిస్తే, ఏ కారణం చేతనైనా, లేక వారి ఆయుష్కాలం పూర్తయిపోతే మరణంతో వాళ్ళు అగ్నిగుండానికి జారిపోతారు. తత్ఫలితంగా వారి భవిష్యత్ అంతా వర్ణింపలేనంతటి బాధతోనూ వేదనతోనూ నిండిపోతుంది అని తండ్రిగా ఆయన ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా మారాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి వ్యత్యాసాలు ఏమీ ఉండవు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అంటాడు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అంటున్నాడు. అనగా ఎక్కడా వ్యత్యాసం చూపించట్లేదు. కేవలం తను నమ్మిన క్రైస్తవులను మాత్రమే దేవుడు ప్రేమిస్తాడని అనుకోవడం చాలా పొరపాటు. క్రీస్తును ద్వేషిస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా లేరా? ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన మతఛాందసవాదులు మనకు కనబడుతున్నారు. తెల్లవారు లేచింది మొదలుకుని పడుకునేంత వరకు క్రీస్తును నిందించటము, క్రైస్తవ్యాన్ని హేళన చేయటము, అవమానించటము, బైబిల్ను తప్పుపట్టడము తప్ప వారికి మరొక ఆలోచన లేదు. మరి వాళ్ళందరూ బ్రతకడం లేదా? వారు దేవుడు సృష్టించిన గాలి పీల్చడం లేదా? దేవుడు కలిగించిన ప్రకృతిని, సూర్యుని అనుభవించటం లేదా? ఏమండి, వాళ్ళకు ఆహారం పెట్టడం లేదా? దేవుడు తనను నిందిస్తున్నారు, తనను గుర్తించట్లేదు అని ఆయన ఏమన్నా పక్కకు నెట్టేస్తున్నాడా అంటే వారిని కాదు, అందరినీ ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకసారి దేవుడు పుట్టించాడు అంటేనండి, ఆ వ్యక్తి వలన జరగవలసిన పని జరిగేంత వరకు, పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు, ఆయుష్కాలాన్ని ఇస్తూనే ఉంటాడు, పొడిగిస్తూనే ఉంటాడు, ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎంతటి దుర్మార్గుడైనా, ఒక రకంగా చెప్పాలి అంటే దుర్మార్గులకే ఎక్కువ ఆయుష్కాలం ఉంటుందండి. కారణం ఏంటంటే వాళ్ళు మారాలి అని దేవుడు అభిలషిస్తాడు కాబట్టి వారికి ఎక్కువ సమయాన్ని ఇస్తాడు, అవకాశాలు, ఆపర్చునిటీస్ ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన. అందుకే వాళ్ళు పాపి చిరాయి అంటుంటారు, చూసారా అంటే మనకు తెలిసిన సామెత. పాపాలతో ఉన్న వాళ్ళే ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. దేవుడు అవకాశం ఇవ్వడం అది. అయితే ఒక్కొక్కసారి ఆయనకు సహనం కూడా నశించిపోతుంది. అటువంటప్పుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనుషులను దండించడం వలన మిగిలిన వారికి బుద్ధి నేర్పించాలి, బుద్ధి కలిగించాలి అని దేవుడు అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. మళ్ళీ చదవండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. బయటికి వెళితే సూర్యరశ్మి పక్కనే ఉన్న మతఛాందస్వాది మీద పడుతుంది, నా మీద కూడా పడుతుంది, మన మీద కూడా పడుతుంది. అందరికీ సమానమే సూర్యరశ్మి. అందులో వచ్చే డి విటమిన్ నాకు ఎక్కువ, మరొకటికి తక్కువ రాదండి, అందరికీ సమానంగానే వస్తుంది.
వెరీ గుడ్. ఇంకేముంటున్నాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. అనగా దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన అందరినీ సమానంగానే చూస్తాడు. అలాగే స్త్రీ పురుషుల విషయంలో కూడా దేవునికి పక్షపాతం లేదు. స్త్రీ పురుషుల విషయంలో కూడా పక్షపాతం లేదు. అయితే ఈ పక్షపాతము అనే దుర్గుణాన్ని కలిగిన వాళ్ళు ఎవరు అంటే మనుషులు మాత్రమే. అన్యాయాన్ని కనబరుస్తున్నది మనుషులు మాత్రమే, దేవుడు ఎంత మాత్రము కాదు. దేవుని పిల్లారా, ఈ రోజున పురుష అహంకారము అనే మాట మనకు వినపడుతుంటుంది. అనగా మగవాళ్ళు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరి పట్ల ప్రదర్శిస్తారు? జాత్యహంకారము అనే మాటను మనం వింటూ ఉంటాం. అమెరికాలో విపరీతమైన భయంకరమైన జాత్యహంకారం ఉంటుంది. అనగా తెల్లవాళ్ళు నల్లగా ఉన్న వాళ్లను అహంకారపూరిత ధోరణితో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. వారికి ఇచ్చేటటువంటి వసతులు సదుపాయాలు అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మాటలతో అవమానిస్తారు. మానసికంగా మీరు నల్లవాళ్ళు, మీరు అందంగా ఉండరు అంటూ వాళ్ళను గేలి చేస్తూ ఉంటారు. దీనిని జాత్యహంకారము అంటారు. మరి పురుష అహంకారం అంటే తాను పురుషుడినై పుట్టినందుకు ఆడదాని మీద చూపించేటటువంటి అనవసరమైన ఆధిపత్యము, దాన్నే అహంకారము అంటూ ఉంటారు. స్త్రీ మీద చూపించే అనవసరమైన ఆధిపత్యం, అనవసరమైన పొగరు, అనవసరమైన అహంకారము, దీన్నే పురుషాహంకారము అంటూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు పురుషులు కానీ ఇటు స్త్రీలు కానీ మీకు చాలాసార్లు చెప్పినట్టుగా తమంతట తాము పుట్టడం లేదు. మీరు ఎవరైనా మా అంతటా మేమే పుట్టామండి మగాళ్ళుగా అన్నవాళ్ళ నుండి చేతులు ఎత్తండి. ఎవరు లేరు. అలాగే స్త్రీలుగా ఇదిగో మా అంతటా మేమే ఈ కర్మం తెచ్చుకున్నాము అనేవాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. లేరు. అనగా స్త్రీ పురుషులు ఇరువురు ఈ లోకంలోకి ప్రవేశించాలి అంటే అది దేవుని వలననే తప్ప మానవుల వలన సాధ్యం కాదు అనే సంగతి మనం గ్రహించాలి. మరి అటువంటప్పుడు పురుషుడు తాను పురుషుడునని అహంకారాన్ని వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసము? పోనీ నీ చేతులతో నువ్వేమైనా చేస్తే, నేను చేశాను కాబట్టి నీ మీద నేను పెత్తనాన్ని చెలాయిస్తాను అని అనడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొమ్మరివాడు కొండను తయారు చేస్తాడు, పగలగొట్టే అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు అనే సంగతి మనకు తెలుసు. ఎందుకు అధికారం? అతడు తయారు చేశాడు కాబట్టి. అదే కొండను మనం కొనుక్కుని తెచ్చేసుకున్న తర్వాత మరొకడు వచ్చి వాడే వచ్చి పగలగొట్టినా సరే మనం ఊరుకోం. కారణం ఏమిటి? దానికి మనం వెల చెల్లించిన తర్వాత అది మనదైపోయింది కాబట్టి ఇక దాని మీద వాడికి ఎటువంటి హక్కులు ఉండవు. అదే అతడి యార్డులో, అతడి స్టోర్లోనే అది ఉన్నప్పుడు ఏమన్నా చేసుకొని ఉండి మనకు అనవసరం. దేవుని పిల్లారా, స్త్రీని పురుషుడు తయారు చేయలేదు. గమనించండి, స్త్రీని పురుషుడు నిర్మించలేదు, దేవుడే నిర్మించాడు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్త్రీల పట్ల వివక్షత, చిన్న చూపు అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పురుషులు? చెప్పాను కదా, పురుష అహంకారము, అతి పెత్తనము, అతి ఆధిపత్యము, వీటన్నిటిని చెలాయించడం వల్ల. వెరీ గుడ్. ఇంకాస్త ముందుకు వెళ్ళేటప్పటికి భారతదేశం లాంటి దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు లేదా మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలను చాలా తక్కువగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిందనుకోండి, కొందరి కుటుంబాల్లోనైతే మన భారతదేశంలో ఆడపిల్లను ఎలా భావిస్తారో, ఏ పేరుతో ఉచ్చరిస్తారో మనకు తెలుసు. హైందవ కుటుంబాలలోకి వెళ్ళేటప్పటికి ఆడపిల్లను ఏమంటారు? మహాలక్ష్మి పుట్టింది అంటూ ఉంటారు. అనగా వాళ్ళు పూజించే ఒక దేవతే మానవ ఆకారంలో తమ గర్భాన్ని తమ ఇంట పుట్టింది అనే ఒక సంతోషకరమైనటువంటి వ్యక్తీకరణ అని మనం చెప్పవచ్చు. మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లో, మా ఇంటి మహాలక్ష్మి అని ఆడపిల్లను చూపిస్తూ ఉంటారు. కొందరైతే అమ్మో ఆడపిల్ల పుట్టిందా అని భయపడిపోతూ ఉంటారు. ఎందుకు ఆడపిల్ల గురించి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఆడపిల్ల వల్ల అంతా ఖర్చే. మొట్టమొదట మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను, భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, మిగిలిన దేశాలు కాదు. ఎందుకంటే భారతదేశంలో స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి విషయం వేరుగా ఉంటుంది. ఆడపిల్లలకు కట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలి భారతదేశంలో. మిగిలిన దేశాల్లో ఈ సంప్రదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇస్లాం కంట్రీస్లో అయితే పురుషులే ఆడవాళ్లకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు అనుకుంటా. మరి వీళ్ళ సంప్రదాయం ఏంటో నాకు తెలియదు. కొన్ని దేశాల్లో అయితే ఈ డబ్బులు ఇవ్వడాలు, కట్నాలు, వరకట్నాలు ఇవేవి అసలు ఉండవు.
చాలా దేశాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అనేది అసలు ఉండదండి, అస్సలు ఉండదు. కానీ చాలా చోట్ల ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల్లో ఆడవాళ్లకు జీతాలు తక్కువిస్తారు, ఆడవాళ్లకు తేలికైన పని చెప్తారు. ఎందుకంటే చేయలేరు అనేటటువంటి శారీరక సంబంధమైన బలహీనత ఒక కారణమైతే, కొంతమేర ఉన్నటువంటి మానసిక సంబంధమైనటువంటి బలహీనత కూడా కారణము. అయితే వివక్షత మాత్రం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పుడుతోంది అని తెలియగానే గర్భంలోనే చంపేసి బయటికి రానివ్వకుండా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక చట్టం చేయబడింది. అదేమిటంటే, ఒకవేళ గర్భవతులైన వారికి కనుక స్కానింగ్ తీస్తే గర్భంలో ఉన్నది ఎవరు అనే సంగతి కనుక ఆ లాబొరేటరీస్ ప్రయోగశాలలు కనుక బయట పెడితే వెంటనే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి అవకాశం కల్పించే ఒక చట్టాన్ని కూడా తయారు చేశారు. కారణం ఏంటంటే, ఆడపిల్ల అనగానే వెంటనే అబార్షన్ చేయించేసుకోవడం, మాకు ఆడపిల్ల వద్దని చెప్పడం. ఇకపోతే వరుసగా ఆడపిల్లలను కంటున్న ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమెను భర్త చాలా చిన్న చూపు చూస్తాడు, అత్తమామలు చాలా హేళనగా మాట్లాడతారు, మిగిలిన సమాజం అంతా కూడా ఏదో తప్పు చేస్తున్న స్త్రీలాగా ఆమెను చూసి నిందిస్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, కావాలని ఆమె ఆడపిల్లలను కనట్లేదే. ఏమండి, ఒకవేళ పురుషులను స్త్రీలను ఎంచుకునే అవకాశం ఆడవాళ్ళకు ఉంటే ఎవరిని కంటారు? మగపిల్లలు అన్నారు. ఎవరిని కంటారండి? ఆడపిల్లలు మగపిల్లలు మీకు ఎవరంటే ఇష్టం అండి? ఆడవాళ్ళని అడుగుతున్నాను, నిజం చెప్పండి. మగపిల్లలు అంటేనే ఇష్టం ఒకటి, ఇంకా ఆడపిల్లలంటే ఇష్టం. మాట మార్చకండి సుమా, ఓకేనా? ఏదో నేను అడుగుతున్నాను కదా అని చెప్పకండి. మామూలుగా మీ మనస్సులో ఎవరున్నారో వారినే చెప్పండి డైరెక్ట్గా, ఏం తప్పలేదు, ఇబ్బంది లేదు. కొందరు అలా మాట్లాడుతున్నారు, కొందరు ఎలా చెప్తారు. వెరీ గుడ్, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం. నాకు కూడా మగపిల్లలు అంటేనే ఇష్టం. వెరీ గుడ్. మగవాళ్లకు అడుగుతున్నాను, ఎవరంటే ఇష్టం మీకు? ఆడపిల్లల మగపిల్లల? ఆడపిల్లలు. ఆడపిల్ల ఎక్కువ అంటే మన చేతిలో లేకపోయినా అసలు సాధారణంగా ఎవరంటే ఇష్టం అది నేను. ఆడపిల్ల ఎక్కువ, ఆడపిల్ల. సో ఆడవాళ్ళకి ఎక్కువ మంది మగపిల్లలు. వెరీ గుడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, మనం కాదనట్లేదు. అయితే మన ఇష్టాలను బట్టి బిడ్డలు పుట్టట్లేదు, ఇది అసలు విషయం. పుట్టిన వారిని మనం ఇష్టపడుతున్నాం అంతే, అంతే కదా. మనము కోరి తెచ్చుకుని ఆలోచించుకుని బిడ్డలను కనే స్థితి లేదు ఈ ప్రపంచ ప్రజలకు. దేవుడు ఇవ్వాల్సిందే. ఒక పాఠం కూడా నేను మీకు తెలియజేశాను. ఈ పాఠం ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఏమిటది? సెమినార్లో చెప్పాను స్త్రీల గురించి. స్త్రీలు పుట్టడానికి గాని పురుషులు పుట్టడానికి గాని స్త్రీలు ఎంత మాత్రము కారణము కాదు. ఓకేనండి? ఇప్పుడు స్త్రీలు ఆడపిల్ల పుట్టడానికి కానీ మగపిల్లాడు పుట్టడానికి కానీ కారణము స్త్రీలు కాదు. మరెవరు? పురుషుడు ఎవరిని స్త్రీలోకి పంపిస్తే వాళ్ళకు ఆకారం తయారు చేసి స్త్రీ బయటకు విడిచిపెడుతుంది, అంతవరకే. కాబట్టి ఆడపిల్ల పుడుతోంది అంటూ, ఆడపిల్లలను కంటోంది అంటూ ఆడవాళ్ళని నిందించడం అసలు ఎంతవరకు సమంజసం? అంటే ఆడపిల్లలను వరుసగా పుట్టిస్తున్నందుకు ఎవడు తోలు తీసేయాలి? భర్త తోలే తీసేయాలి. లెక్కనే భార్య రోకలి ఏంటంటే అది పట్టుకుని పచ్చడి దంచినట్టు దంచేయాలి. ఎవరినంటే భర్తనే. ఎందుకంటే నీ వల్లే నాకు ఆడపిల్లలు 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 అని. ఆడదే ఆధారమా మన కథ ఆడనే ఆరంభమా అనే టైటిల్తో ఒక మెసేజ్ చెప్పాను నేను. ఆడదే ఆధారమా మన కథ ఆడనే ఆరంభమా. దేవుని పిల్లరా, మరి పురుషుడిలోనే ఈ కీలకమైన విషయం అంతా ఉన్నది. వెరీ గుడ్. ఇకపోతే పురుషుడు కూడా తనకు నచ్చిన వారిని స్త్రీలోకి పంపిస్తున్నాడా అని మనం ఆలోచిస్తే అది కూడా కాదు. పురుషుని చేతిలో కూడా లేదు. ఇదంతా ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుడి చేతిలో ఉన్నది. ఒకరి గర్భం ద్వారా ఆడపిల్లలను పుట్టించాలి అని దేవుడు అనుకుంటే ఆడపిల్లలు పుడతారు. మగపిల్లాన్ని పుట్టించాలి అని దేవుడు భావిస్తే మగపిల్లలే పుడతారు తప్పించి పురుషుడి చేతిలో గాని స్త్రీ చేతిలో గాని ఈ నిర్ణయాధికారాన్ని దేవుడు పెట్టలేదు. వెరీ గుడ్. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆడపిల్లను చిన్న చూపు చూస్తారు?
ఎందుకు ఆడపిల్ల పుడితే భారం అనుకుంటున్నారు? ఎందుకు స్త్రీ పుడితే అదేదో తప్పు అనుకుంటున్నారు? మా వల్ల కాదు అనుకుంటున్నారు. గుండెల మీద కుంపట అనుకుంటున్నారు. ఎంత త్వరగా ఈ కుంపటను దించేసుకుంటే అంత త్వరగా దరిద్రం వదిలిపోతుంది అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఆడపిల్ల పుడితే అబార్షన్లు చేయించేసుకుంటున్నారు గర్భంలో ఉందని తెలిసిన వెంటనే? దేవుని పిల్లారా, మానవ విలువ, స్త్రీ విలువ మరి ముఖ్యంగా అటు స్త్రీకి కానీ ఇటు పురుషునికి కానీ అర్థం కాలేదు కాబట్టి అందుకే ఆడపిల్ల అనగానే కడుపు కోయించేసుకుంటున్నారు. మగపిల్లాడైతే ఉంచుకుందాం అనుకుంటున్నారు. ఎంత భారం అయినా భరించాలి, మోయాలి అనుకుంటున్నారు. మరి మానవులకు అంత కష్టమా స్త్రీని భరించటం, స్త్రీని పోషించటం? ఇది మనం ఆలోచించవలసిన విషయం. మానవ జాతికి, అందులోని పురుషులకు స్త్రీని పెంచి పోషించి వివాహము చేసి బిడ్డలు ఆమె చేత కనిపించి ఆమెను పరిపాలించటం పురుషుడికి ఏమైనా కష్టమా అంటే కాదు. ఎందుకంటే పురుషుడు తన భార్యను పెంచి పోషించటం లేదు. తెలుసుకోండి, పురుషుడు తన భార్యను పెంచి పోషించటం లేదు. దానినంతటిని జరిగిస్తున్నవాడు తండ్రి అయిన దేవుడు. మరి అటువంటిప్పుడు ఎందుకు స్త్రీని ప్రత్యేకంగా చూస్తున్నాడు? అర్థం చేసుకోకపోవడం వల్ల. సాటి మనిషి, పురుషుడికి సాటి మనిషి ఎవరండి? స్త్రీయే కదా. స్త్రీకి సాటి మనిషి ఎవరు? మనకు సాటి జీవులు చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. సాటి జీవులు లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ సాటి మనిషి పురుషునికి లేరు, స్త్రీకి మరొకరు లేరు. కేవలం పురుషుడు ఒకరికొకరు మాత్రమే. మరే జీవి కూడా పురుషునితో గాని స్త్రీతో గాని సాటి కాదు. తెలుసుకోండి. మరి ఎందుకు సాటి మనిషి పట్ల పురుషుడు ఎలా వ్యవహరిస్తున్నాడు? చివరికి భారతదేశంలో స్త్రీలు కూడా, ముఖ్యంగా అత్తగారులను మనం చూసామనుకోండి, కోడలకి మొదటి కాన్పు ఆడపిల్ల అని తెలియగానే ఈవిడ ముఖం మాడిపోతుంది. ఇక్కడ అంటే అక్కడికి ఈవిడేదో ఆడది కానట్టు, కనకూడని ఒక వింత జంతువుని లేకపోతే ఒక వింత జీవిని కోడలు కనేసింది అన్నట్టుగాను ఫీల్ అయిపోతూ చాలా పొగరాళ్ళ పోస్తుంటారు చాలా మంది అత్తగారులు. రాబోయే ఇక్కడ కూడా చాలా మంది అత్తగారులు ఉంటారు, లేకపోతే కాబోయే అత్తగారులు. అర్థమైందా అండి? కాబోయే అత్తగారులు ఇక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి అదేదో నేరం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. నో, కాదు. ఆడదానికే ఆడదాని విలువ అర్థం కాలేదన్నమాట. ఇంకా పురుషుడికి ఏమర్థం అవుతుంది? స్త్రీకే స్త్రీ విలువ తెలియదు. తనతో బ్రతుకుతున్న మరొక జీవి, మరొక సాటి స్త్రీ విలువను స్త్రీ గుర్తించలేదు. ఒక ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, పక్క నుంచి పొగొస్తుంటుంది. అలాగా ఏంటి పొగొస్తుంది, ఏమన్నా అంటుకున్నాయా చూస్తే లేదు, వీళ్ళకేళ్ళ తగలబడిపోతుంటారు. ఎప్పుడూ రగిలిపోతుంటుంది. ఒక 2 ఆడవాళ్ళు ఒక చోట పెట్టి చూడండి, ఇద్దరినే ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. వాడికి ఒక కొడుకు, వాడు ఒక భార్యను తెచ్చుకుంటాడు. ఇంకా అక్కడితో స్టార్ట్ అవుద్దండి. వీళ్ళిద్దరికీ పడదు. ఎవరికి? అత్తకి కోడలకి పడదు, ఆడబొడుచుకి వదినికి పడదు. దెబ్బలాటలు, గొడవలు, తన్నేసుకోవడాలు, జుట్టు పట్టు కొడేసుకోవడాలు అవసరమైతే. అంటే ఎవరైనా కావచ్చు, ఒక స్త్రీకి ఎవరైనా కావచ్చు, ఎవరైనా తల్లి కూతురు కూడా దెబ్బలాడేసుకునే వాళ్ళు ఉంటారండి. తండ్రి కొడుకు దెబ్బలాడుకోరు సాధారణంగా. తల్లి కూతురు గొడవలు, ఆవిడ మీద ఈవిడి మీద ఆవిడే. ఇదిగో నీ కూతురు అని భర్త చెప్తుంది. నీ కూతురు ఇలా అన్నది, నీ కూతురు డాడీ అమ్మాయి ఇలా అంటుంది డాడీ అని తండ్రికి చెప్తుంది. చూస్తే మీరేం మనుషులే అలా చూస్తూ తల్లికి కూతురికి కూడా పడదంటే మీకు. అంటే ఒక స్త్రీ మరొక స్త్రీని అర్థం చేసుకోవట్లేదు, ఆలోచించట్లేదు. దేవుని పిల్లారా, ఒక పురుషుడు మరొక పురుషుడు గురించి అంతగా పట్టించుకోడు. అంత భయంకరమైన గొడవలు అవి ఉండవండి. కానీ స్త్రీలు అలా కాదు. ఎందుకు కాకూడదు? ఎందుకు గొప్పగా ఉండకూడదు? ఎందుకు ఇలా జరుగుతోంది? స్త్రీకి కానీ ప్రపంచానికి కానీ స్త్రీగా తానెంత గొప్పదో తెలుసుకోకపోవటం, స్త్రీకి కానీ పురుష ప్రపంచానికి కానీ స్త్రీ విలువ అర్థం కాకపోవటము. దేవుని పిల్లారా, స్త్రీ దేవుని ఆలోచనల మేరకు
పురుషునితో సమానముగా ఈ లోకంలో బ్రతుకుతున్న మరొక జీవి. దేవుని ఆలోచనల మేరకు, బాగా తెలుసుకోండి, దేవుని ఆలోచన మేరకు ఆదికాండంలో మనకి ఇదంతా కనబడుతుంది. చాలాసార్లు చూసాం, పాఠంలో ఉంది కాబట్టి మరొకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఇద్దరు, ఒకళ్ళే కాదు. ఎవరు వీళ్ళు? నరులు అన్నాడు. వీళ్ళు ఎవరెవరు, ఏ ఏ జాతులుగా ఉన్నారని ఆలోచిస్తే 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను. వీళ్ళిద్దరూ కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపమే. ఇద్దరూ కూడా. వెరీ గుడ్. అయితే దేవుడు మొదట నిర్మించినది పురుషుని అనే సంగతి మనకు తెలుసు. 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుడి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవిస్తున్న ఆత్మయ్యాడు. ఏమండి, తర్వాత ఏం చేశాడు దేవుడు? 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. తరువాత స్త్రీని చేశాడు దేవుడు. స్త్రీని చేయడంలో ఎటువంటి ఆలోచనను దేవుడు వ్యక్తపరిచాడు, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అంటే సాటి అయిన సహాయము అన్నాడు. 18వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఇహ ఎంతకాలం అని ఒంటరిగా ఉంటాడు, ఇక ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కాబట్టి వానికి సాటి అయిన సహాయం. సాటి అయిన అనే పదాన్ని వేశాడు చూడండి. సాటి అయిన అంటే ఏమిటండి? సాటి అయిన అనగా కరెక్టే, సమానమైన. సాటి అయిన అనగా సమానమైన. ఏమండి, మళ్ళీ ఒక జీవిని చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అప్పటికి ప్రకృతిలోని జంతుజాలాన్ని అంతటిని దేవుడు సృష్టించేశాడు. ఓకే, సముద్రంలోని చేపలన్నింటినీ సృష్టించేశాడు, ఆకాశ పక్షులన్నింటినీ సృష్టించేశాడు. వీటిలో దేనో ఒకరిని జస్ట్ మగాడికి హెల్ప్ చేయడమే కదా, పురుషుడికి హెల్ప్ చేయడమే కదా. హెల్ప్ చేయడానికి పురుషుడు లాంటి మరొక జీవి అవసరమా? సహాయము అంటే దేనిలో, ఏ విషయంలో సహాయము? వెరీ గుడ్. ఇతర జీవులేవి మనుషులకు సాటి కావు కాబట్టి దేవుడు పురుషుడు లాంటి మనిషినే తయారు చేశాడు అని అనుకుందాం. అవే అవయవాలు, ఆకారాలు. కాదంటే స్త్రీగా దేవుడు నిర్మించాడు. మరొక పురుషుడినే ఎందుకు చేయలేదు? ఒక బస్తా మోసుకెళ్ళాలి. బస్తా మోసుకెళ్ళాలంటే పురుషుడితో సమానంగా స్త్రీ మోయగలదా? అందరూ మోయలేరు. లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పొలంలో పని చేయాలి అంటే స్త్రీలందరూ చేయగలరా? చేయలేదు. కాబట్టి మరొక పురుషుడికి సహకారిగా ఉండాలంటే ఎవరిని చేస్తే బాగుంటుంది? దేవుడు పురుషుని చేస్తేనే బాగుంటుంది. మరి పురుషుణ్ణి చేయకుండా స్త్రీని ఎందుకు చేశాడు? ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, తన ఆలోచనలలో సహకారిగా స్త్రీ ఉండాలి పురుషునికి అని అనుకున్నాడు. తన సంకల్పాన్ని నెరవేర్చడంలో పురుషునికి సహకారిగా ఉండాలి అన్నాడు. ఏమిటి దేవుని ఆలోచన, ఏమిటి దేవుని సంకల్పము అని ఆలోచిస్తే మరలా 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, స్త్రీ ఏ విషయములో పురుషునికి సాటి అయిన సహాయముగా ఉండాలి చెప్తున్నాడు. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఈ భూమిని నిండించడానికి ఆదాము ఒక్కడి వల్ల కాదు, అతడొక్కడే చేయలేడు. భూమి నిండించడం అంటే ఏంటి? మొక్కల నుండి విత్తనాలన్నింటినీ ఏరి వాటన్నిటిని జల్లి భూమి అంతటిని మొక్కలతో నిండించడమా? కాదు. కోడి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లను ఒక చోట తీసుకువచ్చి కోడి పెట్టని దాని మీద పెట్టి పొదిగించడమా? కాదు. మరి ఏం చేయాలట? పక్షులన్నింటినీ ఒక చోట చేర్చడమా? జంతువులన్నింటినీ కూడా భూమంతటా నింపడమా? కాదు. మీరు ఫలించి అభివృద్ధి చెంది
విస్తరించి భూమి నిండించాలి. భూమిని నిండించాలి, ఏకంగా భూమిని నిండించాలి. నిండించడం అంటే ఎవరితో నిండించాలి? దేవుని పిల్లలతో నిండించాలి, అనగా మానవులతో నిండించాలి. అంటే దేవుడు భూమిని ఎందుకు చేశాడు? మనుషులతో నిండించడానికి చేశాడు. ప్రకృతిని ఎందుకు చేశాడు దేవుడు? మానవులంతా కూడా ప్రకృతిలో నిండి ఉండడానికి చేశాడు. అనగా ప్రకృతి, విశ్వము, సమస్తము కూడా మానవుల కొరకు చేయబడినవి. ఎందుకు మానవులు భూమి మీద బ్రతకాలి? ఇది అసలు ప్రశ్న. ఎందుకు మనుషులు, నరులు భూమి మీద విస్తరించాలి? ఎందుకు విస్తరించాలి అంటే దేవుడు తనకు పిల్లలు కావాలి అనుకున్నాడు కాబట్టి. అర్థమైందండి? వయసు వచ్చింది కాబట్టి వీడికి పెళ్లి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. వయసు వస్తుంది కాబట్టి పిల్లకి పెళ్లి చేసేయాలి అని అనుకుంటారు. కూతురు బాగా సంపాదిస్తుంది అనుకోండి, పెళ్లి చేయరు. ఎగ్జాంపుల్ ఎవరని చెప్పొచ్చు మనం? సినిమా యాక్టర్లు. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు. ఎందుకు? డబ్బులు వస్తున్నాయి. దీనికి పెళ్లి చేసామనుకో సినిమా అవకాశాలు ఆగిపోతాయి. అప్పుడు మనకు వచ్చే ఆదాయం పడిపోతుంది. మరి ఆడపిల్ల ఎందుకు పుట్టించాడు దేవుడు? సినిమాలో బట్టలు విప్పి అవయవాలన్నీ చూపిస్తుందన్న. ఇంచుమించు నాకు డిగ్రీ వచ్చినప్పటి నుంచి తెలిసిన హీరోయిన్ ఒక ఆవిడ ఉందండి, అనుష్క. నాకు 25 సంవత్సరాలు వచ్చే నాటికి ఆమె హీరోయిన్ అంటే అప్పటికి కనీసం ఆమెకు 25 ఏళ్ళన్నా ఉంటాయి. ఇప్పుడు నాకు 40 దాటాయి. అంటే ఒక 15 ఏళ్ళు అయింది. అప్పటికి ఆమెకు 25 అంటే ఇప్పుడు ఎంత ఉంటాయి లెక్కనే? 40. పెళ్లి చేయరా? చేయరు. ఎందుకు? ఆమె ఒంటిని చూపిస్తే డబ్బులు రాలతాయి. ఆలోచించండి. పిల్లల్ని విదేశాలకు పంపించేస్తున్నారు, ఆడపిల్లల్ని. ఎందుకు పంపుతున్నారు? బాగా డబ్బు సంపాదిస్తాదని. పెళ్లి చేయవా? పెళ్లి చేయవా? మన డ్రగ్స్లో పట్టుబడింది ఎవరో ఒక ఆవిడ, హీరోయిన్, తెలుగు, చార్మి. ఎప్పటి నుంచో ఉంది ఆమె సినిమాల్లో. చివరికి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. నా కూతురు అటువంటిది కాదంటున్నాడు. ఎవరు? సింగ్, ఆమె తండ్రి. నీ కూతురు మంచిది, నువ్వు పెళ్లి చేయొచ్చుగా, పెళ్ళెందుకు చేయట్లేదు? ఆమె ఒంటిని చూపిస్తే కాసులు రాలుతాయి. ఇందుక స్త్రీ అవసరం? ఆలోచించాలి. దీని కొరక స్త్రీ అవసరము. సినిమాల్లో నటించడానిక స్త్రీ పుట్టింది. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కావడానిక స్త్రీను దేవుడు నిర్మించినది. మంచి చదువు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయించడానిక దేవుడు స్త్రీని తయారు చేసినది. తల్లికి అర్థమైందా? తల్లి ఉంది కదా, తల్లి కడుపునే కదా పుట్టింది. తల్లికి అర్థమైందా? స్త్రీ జీవితం ఎంత గొప్పదో తల్లికి అర్థమైతే తన కుమార్తె అవయవాలను బహిరంగంగా ఎలా ప్రదర్శించగలదు? ఎలా చూపిస్తుంది? తండ్రి ఎలా ఒప్పుకున్నాడు? అసలు వాడు మనిషేనా? వాడు తండ్రినా? అసలు మరి ఎందుకు సృష్టించబడింది స్త్రీ? ఏమిటి సాటి అయిన సహాయము అంటే? దేనిలో సహాయపడాలి? దేవుని సంకల్పాన్ని పురుషుడు నెరవేర్చడంలో సహాయపడాలి. ఏమిటి దేవుని సంకల్పము? ఏమిటి దేవుని సంకల్పము? ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించాలి. అది పురుషుడి వలన కాదు. పురుషుడు ఒక్కడే ఉంటే అది కాదు. కాబట్టి తన సంకల్పం ఇహ ఆలస్యం కాకూడదు అనే ఉద్దేశంతో పురుషుడు ఇహ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచించి తన కొరకు బిడ్డలను కనడంలో సాటి అయిన సహాయము. అదొక పులి కాదు, ఒక చింపాంజీ కాదు, ఒక జంతువు కాదు, ఒక కోడి కాదు, ఒక చేప కాదు, ఒక చెట్టు కాదు. సాటి మనిషే అవసరము. ఆ మనిషి కూడా మరొక పురుషుడు కాకూడదు. మరొక కొత్త జీవి కావాలి. అది నరుని పోలిన జీవి కావాలి. ఆమె స్త్రీ కావాలి. ఆమె నా పోలికలో నా కుమార్తెగా ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుడు అనుకున్నాడు. అది సాటి అయిన సహాయము అంటే
మీరు ఆలోచించండి. ఆడవాళ్ళు పురుషులకి ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఐఏఎస్లు, కలెక్టర్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఐపీఎస్లో ఉన్నారు, ఐఎఫ్ఎస్లో ఉన్నారు. అనగా భారతదేశంలో తెలివైన వాళ్ళ జాబితా ఇదంతా కూడా నేను మీకు చెప్తున్నది. ఇకపోతే హీరోలు మాత్రమే ఉంటే సరిపోతుందా? ఎవరు ఉండాలి? హీరోయిన్స్ కూడా ఉండాలి. అంటే పురుషుడితో సాటి అయిన హీరోలు పెద్ద పెద్ద ఫైట్లు చేయటం మనకు తెలుసు సినిమాల్లో. అదే కష్టంతో కూడుకున్నది. అదంతా నటన అని మనకు అర్థమైనా వాళ్ళ పైనుంచి కొన్నిసార్లు దూకడాలు, ఒంటినంతా విరుచుకోవడాలు, ఇదంతా కూడా ఒకంత కష్టమైనది. స్త్రీ చేయలేదు అనుకుంటాం, కానీ అలాగ చేసిన స్త్రీలు, యాక్టర్లు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? అలాగే ప్రతి ఉద్యోగంలోనూ, అది నావల్ కావచ్చు, లేకపోతే మిలిటరీ కావచ్చు, లేకపోతే మరేదైనా సరే, ఒక సంక్లిష్టమైనటువంటి ఒక రంగం కావచ్చు, దానిలో కూడా స్త్రీలు ప్రవేశిస్తున్నారు. సాధారణంగా వెల్డింగ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు అసలు మనం ఎక్కడ చూస్తామండి? వెల్డర్స్, వెల్డింగ్ పనులు కూడా చేస్తారండి అమెరికాలో ఈ వ్యత్యాసం ఉండదండి. పురుషుడైనా స్త్రీ అయినా ఒకే పని. అక్కడ వాళ్ళు ఎవరిని తీసుకుంటున్నామని చూడరు. ఇంక అసలు క్యాండిడేట్ అనగా అభ్యర్థి అనుకుంటారు, అంతే. మరి మిలిటరీలో ఆడవాళ్ళు లేరు? అమెరికన్ మిలిటరీలో ఆడవాళ్ళని చూస్తే ఆశ్చర్యపోతాం మనం. పురుషుడు హైట్, పర్సనాలిటీ, ఒంటి నిండా వాళ్ళకి ఆయుధాలే. అసలు తుపాకీ ఎత్తలేం మనం, తెలుసా అండి? AK-47 ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు? ఒక పిస్టల్ ఎంత బరువు ఉంటుందో తెలుసా అండి? మనకి చూడడానికి చాలా చిన్నదిగా కనపడుతుంది. దానికి తగినంత బరువు పెట్టకపోతే వీడిని వెనక్కి తోసేస్తుంది దాన్ని కాల్చినప్పుడు. కాబట్టి చాలా బరువు ఉంటుంది పిస్టల్ కానీ, AK-47 ఈ గన్స్ అన్నీ కూడా చాలా అవలీలగా వాటిని పట్టుకుని మగాళ్ళగా ఉదయం నుంచి రాత్రి వరకు అలా నించుని ఉంటుందండి. సామర్థ్యం ఉంది స్త్రీకి, తక్కువేమి కాదు స్త్రీ. కారణం దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఆమె కూడా స్త్రీ కూడా. అయితే ఆమెకున్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే, దేవుడు కలుగు చేసినటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే, సాటి అయిన సహాయము దేవుని బిడ్డలను ఈ లోకంలోకి పంపడములో. అనగా స్త్రీ పిల్లలను కనాలి, బిడ్డల్ని కనాలి. పురుషుడు ద్వారా దేవుడు అందించే బిడ్డలను ఒక ఆకృతిలోకి మార్చి ఈ లోకంలోకి ప్రవేశపెట్టే గురుతరమైన బాధ్యత, భారమైన బాధ్యత, సంక్లిష్టమైన బాధ్యతను మోస్తున్నది ఎవరో తెలుసా అండి? మన స్త్రీలండి. చప్పట్లు కొట్టండి. అంత బరువైన పని స్త్రీకి అప్పచెప్పాడు దేవుడు. ఎందుకు? ఆమె దీనిని సాధించగలదు, నెరవేర్చగలదు. పురుషుడైతే నా వల్ల కాదు బాబు అని బారిపోతాడేమో. ఎప్పుడు డెలివరీ అప్పుడు అంతే కదండి. అది ఎంత బాధ. శరీరాన్ని చీల్చుకుంటూ ఒక పెద్ద ఆకారం బయటికి రావడం అంటే, ఆ శ్రమ అనుభవిస్తే తప్ప మనకు తెలియదండి. పురుషులు ఎవరికి అర్థం కాదు, పురుషుడికి తెలియదు అసలు. ఆ బాధను అనుభవించగలిగే ఓర్పు, దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యము, ఆ మానసిక వేదన, అంతే కదండి. డెలివరీకి వెళుతూ ఉండగా ముందు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళటం అంటేనే పురుషునికి భయం. ఏం కాదులేరా నాయన, చచ్చిపోకు, మత్తిస్తారులే అని చెప్పినా కూడా నాకు ఎందుకు భయంగా ఉందండి అంటే, మత్తిస్తారంటే ఇంకా భయం ఏంటరా అంటారు. కానీ స్త్రీ అలా కాదు. అందరూ ఏం కోరుకుంటారండి? ఎటువంటి ప్రసవం కావాలని కోరుకుంటారు? ఫ్రీ డెలివరీ అంటుంటే, ఫ్రీ అనగా సులువైనటువంటి ప్రసవము, సులువుగా జరిగిపోవాలి. సులువు అయిపోద్దా ఏమ్మా? సులువైన ప్రసవమా అంటే ఏమిటి? సులువైన ప్రసవం అంటే ఏమిటి? మన ఉద్దేశం బిడ్డ పుట్టడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, బిడ్డకు తల్లికి ఎటువంటి హాని కలగకుండా బిడ్డ క్షేమంగా బయటికి రావడం, అది సులువైన అంటే. కానీ దాని వెనక ఏముంది? భరించాలి అని బాధ ఉంది. పురుషుడైతే ఆ బాధకు చేతులు ఎత్తేస్తాడేమో, నాకు అక్కర్లేదు ఈ తలపోటు అనుకుంటాడు, అంతే ఒక్కటేమో. నా వల్ల కాదు అంటాడంతే. ఏమంటే ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చాయండి. ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పిల్లలండి? 11-12 మంది పిల్లలు. అంతమందిని కనటం అంటే, మరి ఒకసారి ఆ బాధ ఏంటో అనుభవించిన తర్వాత రెండవసారి అదే బాధకు ఎలా సిద్ధపడుతుంది?
అదే స్త్రీ గొప్పతనము. మరొకసారి చప్పట్లు కొట్టండి. అదే స్త్రీ గొప్పతనం. ఒక్కసారి పురుషుడికి ఏదన్నా బాధ కలిగిందండి, ఇంక రెండోసారి దాని వైపు చూడండి, అయిపోయింది, క్లోజ్, ఇంకా దాంతో ఫినిష్. కానీ స్త్రీ ఎలా కాదండి, అది లైఫ్ అండ్ డెత్, అది మరణ వేదన. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రసవ వేదన, మరణ వేదన. తెలుసా అండి ఎంతమంది ప్రసవిస్తున్న సమయంలో చనిపోయిన వారు ఉన్నారు చెప్పండి? ఎంతమంది స్త్రీలు చనిపోలేదు ఈ రోజుల్లో కూడా. కొన్నిసార్లు ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. డెలివరీ అయిన తర్వాత లోపల జరిగే రసాయన ప్రక్రియల ద్వారా అవి వికటించడం వల్ల వాటిని తట్టుకోలేక మరికొంతమంది స్త్రీలు చనిపోవడాన్ని మనం చూస్తుంటాం. అయినప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా, ఆలోచించకుండా బిడ్డలను ఈ లోకంలోకి పంపించటానికి, కనడానికి ఆమె సిద్ధపడుతుంది. కాబట్టి ఆమె పురుషుడికి ఏమన్నాడు దేవుడు? ఎలా చెప్పాడు? సాటి, ఏం తక్కువ కాదు, సమానమైన అని ఇంకొక పదం వేశాడు. సహకరించి పెడుతుందిరా నాన్న, నీకు బిడ్డల్ని కనడంలో నీకు సహాయం చేసి పెడుతుంది నీ భార్య, స్త్రీ. అది ఆమె విలువ అంటున్నాడు. ఆమె విలువ ఆలోచించండి. అనగా దేవుని పిల్లలను కనడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎంచుకున్న అద్భుతమైన సాధనమే స్త్రీ. పురుషుని గర్భంలో ఉండడం వేరు. బిడ్డలు మీ అందరికీ తెలుసు. ఆడపిల్లలేమిటి, మగపిల్లలేమిటి, మొట్టమొదట పురుషుల గర్భాలలో ఉంటారు. పురుషులలో ఉంటారు. పురుషులు కంటారు, స్త్రీలు కంటారు. పురుషులు బిడ్డలను కనడం వేరు, స్త్రీలు బిడ్డలను కనడం వేరు. వ్యత్యాసం ఉంది, గమనించండి. పురుషుడిలోనూ బిడ్డలుంటారు, స్త్రీలోకి బిడ్డలు వచ్చి స్త్రీలో కూడా ఉంటారు. పురుషుల్లో బిడ్డలు ఉంటారా? ఉంటారు, మనందరికీ తెలుసు. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక మంచి విషయాన్ని పౌలు గారు ఎంత చక్కగా నేర్పిస్తున్నాడంటేనండి, ఈ ప్రపంచానికి చాలా చాలా విలువైన అంశం అండి అసలు. 7వ అధ్యాయం 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదకు అనే వ్యక్తి అతని పితరుని కలిసి కొనినప్పుడు లేవి అనే అతను తన పితరుని గర్భంలో ఉన్నాడు అంటున్నాడు. పితరుని గర్భంలో ఉన్నాడు. పితరుని గర్భంలో. పితరుడు అంటే ఎవరు? నా పితరులు ఎవరండి? పిత అనగా తండ్రికి సంబంధించిన వాళ్ళు. పితరులు అనగా తండ్రుల వంశావళి అని మనం తెలుసుకోవాలి. లేవి అనే అతను పితరుని అనగా తాతలు, ముత్తాతలు, అంతకు ముందున్న వారి తాతలు, తండ్రులు, వారి గర్భాలలో ఉన్నట్ట. అదేంటి, అలా ఉంటారా? ఉంటారు. స్త్రీలేమిటి, పురుషులేమిటి, తాత ముత్తాతల గర్భాలలోనే ఉంటారు. ఏమండి, మన తండ్రి మనకు తెలుసు, మన తాత మనకు తెలుసు, మన ముత్తాత మనకు తెలుసు. మీకు వివరించాను చాలాసార్లు. ఎలా తండ్రి అయ్యాడు? పుట్టింది తల్లికి కదా. వీరుభట్ల రామారావు గారు నాకు తండ్రి ఎలా అయ్యాడు? నేను పుట్టింది వీరుభట్ల పద్మకుమారి గారికి కదా. ఎలా అయ్యాడు నాకు తండ్రి? ఎలా అయ్యాడంటే, నా తల్లి నన్ను శారీరకంగా కన్నది, కానీ నేను సురేష్ అనే నా ఆత్మను పంపించింది ఎవరంటే నా తండ్రి. అందుకే నాకు తండ్రి అయ్యాడు. మరి నా తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు? నా తండ్రి వాళ్ళ తండ్రిలోంచి వచ్చాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను నా తండ్రిలోంచి వచ్చాను. అనగా నేను నా తండ్రి ఎవరి గర్భంలో ఉన్నాం? తాత గర్భంలో ఉన్నాం. తాతలోంచి తండ్రిలోకి వచ్చాం ఇద్దరము. తండ్రిలోంచి నేను బయటకు వచ్చాను. అర్థమైందా అండి? అంటే నేను నా తండ్రి కలిపి ఎవరిలో ఉన్నాం? తాతయ్య. వాళ్ళే పితరులు. ఇప్పుడు నేను, నా తండ్రి, నా తాత కలిపి ఎవరి గర్భంలో ఉన్నాం? మా తాత తండ్రి గర్భంలో ఉన్నాం. మీరందరూ అంతే, ప్రపంచంలో ఎవడైనా అంతే. ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే, పురుషుల గర్భాలలో వంశావళులు ఉంటాయి. తెలుసుకోండి, పురుషుల గర్భాలలో వంశావళులు అనగా బిడ్డలుంటారు. స్త్రీలేమిటి, పురుషులేమిటి? కేవలం పురుషుడిలోనే ఉంటారు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఎలాగనగా మెల్కీసెదకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అనగా మెల్కీసెదకు అనే అతనిని
పితరుడు కలుసుకున్నట్ట. ఎవరా పితరుడు? అబ్రహాము. అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదకు అనే యాజకునికి దశమ భాగాలు ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాము తర్వాత పుట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కూడా దశమ భాగాలు ఇచ్చినట్టే అంటున్నారు. అసలు నువ్వు పుట్టనే లేదు, నువ్వెలా దశమ భాగం ఇచ్చినట్టు? నువ్వు పుట్టే లేదు, మీ తాత ఇచ్చాడు, మీ తాత ఇస్తే నువ్వు ఇచ్చినట్ట అని ప్రశ్నిస్తే లేవి ఏమంటాడంటే, మా తాత ఇస్తే నేను కూడా ఇచ్చినట్టే అని. అదేంటి, అదెలా కుదురుతుందని ప్రశ్నిస్తే లేవి అంటున్న మాట ఏమిటంటే, మెల్కీసెదకు గారు, మీకు మా తాత దశమ భాగం ఇచ్చినప్పుడు నేను మా తాత గర్భంలో ఉన్నాను. మా తాత రంగూన్ వెళ్ళాడు అంటుంటారు తెలుసా అండి. అంటే మనం ఎక్కడికి వెళ్ళామన్నమాట, మనం కూడా అప్పుడు రంగూన్. మా ముత్తాత అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త అండి. అప్పుడు మనం ఎక్కడున్నాం? ముత్తాత ఎవరో మనకు తెలియదు, మనం చూడలేదు అసలు ఎప్పుడు. కానీ మనం ఎవరిలో ఉన్నాం? ముత్తాతలో ఉండి తాతలోకి వచ్చాం. అతనికి కొడుకు పుడితే తాతలోంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? తండ్రిలోకి వచ్చాం. అతనికి కొడుకు పుడితే అతడిలో నుండి మనం తల్లిలోకి వెళ్ళాం. తండ్రి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆవిడని, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేశాడు. చేసినప్పుడు నేను తల్లిలోకి వెళతాను. తల్లి ఏం చేస్తుందంటే రూపాన్ని ఇస్తుంది, ఆకారాన్ని ఇస్తుంది. అంత బాధ్యత స్త్రీకి అప్పచెప్పాడు దేవుడు. స్త్రీని చూస్తున్నాడు అంత ప్రత్యేకంగా. ఆమె గర్భస్థ వ్యవస్థ ఒక అద్భుతమైన ప్రపంచం అండి. అదొక అద్భుత ప్రపంచం. ఒక మనిషి మరొక మనిషిలో ఎదగడం అంటేనండి నిజంగా దేవుని మేధస్సుకు నిదర్శనం అది. స్త్రీని చూసి దేవుడంటే ఏమిటో అర్థం చేసుకోవాలి మనిషి. స్త్రీని చూసి, మహిళను చూసి, గర్భవతిని చూసి, ఆమె గర్భంలో అసలు కంటికి కనపడని ఆకారంలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఒక కణము ఒక ఆకారాన్ని రూపు తెచ్చుకుంటోంది. పోనీ ఆకారం అంతా దేవుడు చేసేస్తున్నాడు మనకు తెలుసు. ఓకే, దానిలో ఆడవాళ్ళు పడే కష్టం కానీ బాధ కానీ ఏమీ లేదు. కానీ అసలు సమస్య ఎక్కడుంది, ఎప్పుడుంది? ఆ బిడ్డ బయటకు వస్తున్నప్పుడే ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, పురుషుడిలో బిడ్డలుంటారు, కానీ ఆ బిడ్డలను బయటికి పంపించడం పురుషుడికి చాలా తేలిక, సుఖవంతమైన ఒక పని పురుషుడికి. కానీ స్త్రీ ఆ బిడ్డను పెంచి బయటికి పంపడం అనేది మాత్రం ఆమెకు మరణ సదృశ్యం. అంతటి గొప్ప పనిని కలిగిన ఆవిడే స్త్రీ. మహిళ, భార్య, లేక తల్లి, లేక చెల్లి, అక్క, అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి ఈ స్త్రీ ఎందుకు ప్రపంచానికి లోకువైంది? ఎందుకు స్త్రీలే తాము ఎంత గొప్పవాళ్ళు అర్థం చేసుకోవట్లేదు? ఎంత గొప్ప జన్మ ఆమెది, ఎంత గొప్ప జన్మ, ఎంత గొప్ప బ్రతుకు. అసలు స్త్రీగా పుట్టినందుకు ప్రతి స్త్రీ గర్వపడాలి. స్త్రీగా పుట్టినందుకు ఒక దేవుని కుమారునికి ఆకారం ఇచ్చి ఈ లోకానికి పంపించగలిగే గొప్ప జన్మ నాది, గొప్ప బ్రతుకు నాది, గొప్ప అవకాశం నాది అని స్త్రీ గ్రహించగలగాలి. కానీ ఎవరు గ్రహిస్తున్నారు ఈ రోజున? ఎవరు తెలుసుకుంటున్నారు ఈ సంగతిని? తానెందుకు తయారు చేయబడినదో స్త్రీ ఎప్పుడైనా ఆలోచించిందండి? కూర్చొని వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఆలోచిస్తుంటది. వీడిని ఎలా రాసి రంపాన పెట్టాలని ఆలోచిస్తుంటుంది. ఎందుకు స్త్రీ ప్రపంచంలో లోకమైపోయిందండి? ఎందుకు లోకమైంది అనుకుంటున్నారు? ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకోలేక, పరిపక్వతను సాధించలేక ఈ రోజున అన్ని విషయాల్లోనూ స్త్రీ రెండవ దశకు వెళ్ళిపోయింది. కానీ బిడ్డనే కని ఇవ్వగలిగేటంతటి ప్రథమ స్థితిలో ఉన్నటువంటి ఆమె తన అపరిపక్వమైనటువంటి ఆలోచనల వలన, ప్రవర్తన వలన ఆ స్థాయిని, ఆ స్థానాన్ని దిగజార్చేసుకుంది. నేను మీకు చెప్పాను, స్త్రీనిగాను పురుషునిగాను కూడా దేవుడు ఇద్దరిని సమానంగా తన పోలిక, తన స్వరూపంలో చేస్తే స్త్రీ ఏం చేసిందంటే తొందరపడి దుష్టుడికి అవకాశం ఇచ్చి దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని
పోగొట్టేసుకుంది, శాశ్వతంగా పోగొట్టుకుంది. దాన్ని పక్కన పెడదాం మనం కాసేపు. ఇప్పుడు ఆలోచించండి, ఏ ఆడపిల్ల పుడితే నీకు నొప్పి ఏమిటి? పురుషుణ్ణి అడుగుతున్నాను ఇప్పుడు. కట్నం ఇచ్చి పెళ్లి చేయాలన్నా, లేక మరొక బాధ ఉంటుంది. అమ్మ బాబు వీళ్ళు ఏమన్నా రేపు ఎదిగిన తర్వాత ఏమన్నా ఈ ప్రేమ వ్యవహారాలు, తొట్టిల్లడాలు, అదుపు తప్పిపోవడాలు, లేనిపోనిది ఏమన్నా వచ్చిందనుకోండి, రేపొద్దున మాకు తలపోటు, మా వంశానికి అప్రతిష్ట అంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఇలాగే కొందరు ఆడపిల్లలు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలను కూడా చంపేశారు, మనం చూసాం. మా వంశానికి నువ్వు కళంకం తీసుకొచ్చావే, నీలాంటి ఆడదాన్ని కన్నందుకు మేము సిగ్గుపడుతున్నామే, నీలాంటిది బ్రతికుండడానికి వీల్లేదే, అందుకే నన్ను ఆడపిల్లలు వద్దు అని అంటాడు భర్త. నిన్ను ఎవడమ్మన్నాడు? ఇప్పుడు ఇటువంటి కారణాలు చూపించి స్త్రీ త్వరగా బలహీనపడిపోతుంది, స్త్రీ త్వరగా లొంగిపోతుంది. స్త్రీ వల్ల చాలా సమస్యలు ఉంటాయి. రేపు ఏదో వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది తలపోటు అని పెద్దలు ఇలా ఆలోచిస్తుంటారు. ఆలోచించి స్త్రీ పుట్టడాన్ని, స్త్రీ బ్రతకడాన్ని, లేకపోతే స్త్రీ తమ కుటుంబంలో ఉండడానికి భయపడిపోతుంటారు. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఎవరు తెచ్చుకున్నారు దీన్ని? స్త్రీయే తెచ్చుకుంది. ఎందుకు స్త్రీ తెచ్చుకుంది? దేవుని ఉద్దేశం, సంకల్పం అర్థం కాలేదు కాబట్టి. ఎందుకు ఈ ప్రపంచానికి దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం అర్థం కాలేదు? బైబిల్ దగ్గరకు రాలేదు కాబట్టి. స్త్రీలేమిటి, పురుషులేమిటి? బైబిల్ దగ్గరికి వచ్చుంటే తమ బ్రతుకు, తమ జీవితం, తమ జన్మ, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది ఎంత గొప్పతో అర్థమై ఉంటే, స్త్రీ తన ప్రత్యేకతను, తన పవిత్రతను, తన యథార్థతను, తన శీలాన్ని కాపాడుకుంటూ దేవుని చేత మన్ననలు, మెప్పు పొందటం కాకుండా ఈ లోకంలో కూడా పురుషుని కంటే గొప్ప స్థితిలో ఉండేది ఎప్పుడో. కానీ స్త్రీలే అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ రోజున రెండవ స్థానానికి పడిపోవలసి వచ్చింది. అందుకే ఆడపిల్ల కడుపున పడింది అనగానే, అమ్మో మేము పెంచలేం, అమ్మో మేము భరించలేం, అమ్మో మేము కట్నాలు తీసుకురాలేం, అమ్మో మేము చదివించలేం అనుకుంటున్నారు నేటి తల్లిదండ్రులు. నువ్వు కట్నాలు ఇవ్వడానికి, పెద్ద పెద్ద చదువులు చదివించడానికి, లేదా డాక్టర్లు చేయడానికి కాదు దేవుడు నీకు ఆడపిల్లల్ని ఇస్తుంటా. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. దేవుని ఆలోచనలు అన్నిటినీ కూడా స్త్రీ అమలు జరిపించగలగాలి. స్త్రీ తన జన్మ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇంకెంత గొప్పదంటే స్త్రీ. వచ్చే వారం చూద్దాం. కాబట్టి ప్రియమైన స్త్రీలారా, పురుషులారా, పురుషులు స్త్రీ విలువ తెలుసుకోండి. స్త్రీలు మొట్టమొదట మీ విలువ మీరు తెలుసుకోండి. మీకు కుమార్తె పుట్టిందని, అమ్మా నువ్వేమవుతావమ్మా, నువ్వేమవుతావే పెద్ద అయిన తర్వాత? నేను డాక్టర్ని అవుతాను, ఇంకా నేను హీరోయిన్ అవుతాను. ఎందుకు? తెల్లారు లేచినప్పటి నుంచి దానికి తల్లి చూస్తుంటుంది కూర్చుని సీరియళ్ళన్నీ, సినిమాలన్నీ చూస్తుంటది, పాటలన్నీ చూస్తూ ఉంటది. అది చూసి ఇక్కడ డాన్స్ చేస్తుంటది, దానిలాగా ఇది ఇక్కడ డాన్స్ చేస్తుంటది. ఎవరిలాగా? హీరోయిన్ లాగా తిప్పుతుంటది. ఇది కూడా ఎవరు తయారు చేస్తున్నారు? తల్లే. అప్పుడు ఇది బాల్య వయసు నుండే దాని హృదయంలో ఏం పడిపోతుందట? చిన్నప్పటి నుంచి నాకు హీరోయిన్ అవ్వాలనే కోరికండి. ఎందుకు? ఒకడితో కాపురం చేయాలని లేదా? ఒక పురుషుడితో బ్రతకాలని లేదా? నీ శరీరాన్ని 10 మందికి పంచుతావా? సినిమా అవకాశాలు ఊరికనే వస్తాయండి, మనం చూస్తున్నాం కదా. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే అక్కడ ఏ నిర్మాత, ఏ దర్శకుడు, ఏ హీరో అయితే వారి ముందు తల దించవలసినదే, లేకపోతే సినిమా అవకాశాలు రావు. మరి అటువంటిప్పుడు ఈ తల్లి దగ్గరుండి సినిమాలో నటించడానికి తీసుకెళ్తుందంటే అసలు దీన్ని ఏం చెయ్యాలి? అంటే స్త్రీ విలువ ఎవరికి అర్థం కాలేదు? స్త్రీకి నీ అవయవాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? నీలో గర్భసంచి ఎందుకున్నది? అది ఎదిగే క్రమం ఏమిటి? బిడ్డ నీలో ఎలా తయారవుతున్నాడు? దాన్ని ఎలా నువ్వు ఈ లోకంలోకి పంపించగలుగుతున్నావు? నీ పట్ల దేవుని ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ఏమిటి? ఆలోచించుకోలేదు స్త్రీ. చిన్నప్పటి నుంచి బాగా టాయిలెట్ అవటం, టాయిలెట్ చేస్తుంది బాగా తల్లి. ఊరి మీదకి పంపడం, ఎక్కడికి? స్కూల్కి.
స్కూల్లో అందరికన్నా నువ్వే అందంగా ఉండాలి, స్కూల్లో అందరికన్నా నువ్వే స్టైల్గా ఉండాలి. స్కూల్లో అందాల పోటీలు, మళ్ళీ కళాశాలలో అందాల పోటీలు, మళ్ళీ యూనివర్సిటీల్లో అందాల పోటీలు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, సిటీ స్థాయిలో అందాల పోటీలు, ఇక మిస్ యూనివర్సులు, మిస్ వరల్డ్. అక్కడ వెళ్ళిపోతుంది. మనకు ఒక మిస్ వరల్డ్ ఉంది, మొన్నే పెళ్లి చేసుకుంది. ఏం పేరు ఆమె పేరు? మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా. ఇంకా పిల్లలు లేరండి, 35 ఏళ్ళు 40 ఏళ్ళు పైన. అందాన్ని వేదిక మీద విప్పి చూపించాలి. చిన్న చిన్న దుస్తులు వేసుకుని పురుషులు అందరి ముందు నడవాలి. నడిస్తే వాడు కొలుస్తాడు, కంటితోటో లేకపోతే టేపుతోటో దేనితోటో, మొత్తం అవయవాలన్నా కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మార్కులు వేస్తాడు. అప్పుడు ఈమె ఏమవుతుంది? మిస్ వరల్డ్ అయ్యి నెత్తి మీద ఒక కిరీటం పెట్టుకుని భారతదేశానికి దిగి చేతి రూపుతుంటుంది ఇలాగా. ఎందుకు? అందరికీ చూపించాను, నా శరీరాన్ని విప్పి చూపించాను, ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ అని. అలా కొన్నేళ్లట ప్రపంచం కొరకు తిరిగి అన్ని దేశాలు పర్యటించి 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 సినిమాల్లో యాక్ట్ చేసి బాగా డబ్బు సంపాదించి చివరికి ఎవరినో చేసుకుంది. పిల్లలు, మనం ఎందుకు పుట్టావు? నీ అందాన్ని అందరికీ చూపించడానిక? మిస్ వరల్డ్ కావాలని పుట్టావా? మిస్ యూనివర్స్ కావాలని పుట్టావా? గర్భం ధరించవా? ఇంకొంతమంది తయారయ్యారండి, ఇంకొంతమంది అద్దె గర్భాలు. ఇవన్నీ చూపిస్తాను నేను మీకు వచ్చేవారు. అద్దె గర్భాలు. ఎందుకు? గర్భవతులైతే పొట్ట మీద మడతలు స్ట్రెచ్ చేస్తాయట, చారల కింద పడిపోతాయి కొంతమందికి, అందరికీ కాదు కొందరికి. శరీరం పట్టు సడలిపోతుందటండి, బిగింపు సడలిపోతుంది, శరీర సౌష్ఠవం మారిపోతుంది, ఎక్కడికక్కడ రూపురేఖలు మారతాయి. మరి అలా మారడానికి వీల్లేదు. కాబట్టి మరొకరి గర్భంలోకి తన అండాన్ని, తన భర్త శుక్రకణాన్ని ప్రవేశపెట్టించి, అనగా బయట ఫలదీకరణం చెందించిన తర్వాత దాన్ని మరొక స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ పిండంగా రూపొందించి వారి ద్వారా డెలివరీ. అప్పుడు ఈమె అవయవాలు ఏవి కూడా పాడు కాకుండా సక్రమంగా ఉంటాయి. ఆమె అందం కానీ వయసు కానీ తగ్గిపోకుండా చక్కగా కనపడుతుందట. అసలు నేను వాడదానిగా పట్టడం దీనికి అటువంటిప్పుడు ఇంక అసలు ఆడదు. దేవుడు ఎందుకు పుట్టించాడు నిన్ను? నువ్వు మరొకరి ద్వారా బిడ్డలను కంటావనా? ఆ మాత్రం తెలియదు దేవుడికి. ఇలా తయారైపోయారండి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ తన విలువను తానే తగ్గించుకుంటుంది. దేవుని పిల్లలారా, స్త్రీ తన విలువను తాను తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచం చాలా చక్కగా దేవుడు ఆశించినట్టుగా ముందుకు వెళుతుంది. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రధాన భూమిక స్త్రీది, ప్రధాన భూమిక. కాబట్టి ఆడవాళ్ళందరూ మీ విలువ తెలుసుకోండి, పురుషులందరూ కూడా స్త్రీ విలువను గుర్తించండి. అయితే ఎక్కడ స్త్రీ దిగజారుతోంది, ఎక్కడ ద్వితీయ స్థానానికి వెళ్ళిపోయింది అన్న విషయాలు మనం వచ్చే వారం ఆలోచిద్దాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. దేవా, మీ బిడ్డలమైన మమ్మను ప్రేమించి ఇలా సమావేశమై మీ మనస్సును అర్థం చేసుకోవడానికి తగిన అవకాశమును మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు. తండ్రి, మీ సంకల్పాన్ని ప్రపంచ ప్రజలందరూ మర్చిపోతున్నారు నాయన. పురుషుడిగా తానెందుకు పుట్టాడో పురుషుడికి తెలియదు, స్త్రీగా తానెందుకు ఈ లోకంలోనికి ప్రవేశించిందో స్త్రీకి తెలియదు, తానెందుకు ఆడదానిగా బ్రతుకుతున్నది అనే సంగతిని కూడా మర్చిపోయి లోకంలోని స్త్రీలు బ్రతుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. దేవా, సత్యాన్ని మీ పిల్లలకు తెలియపరుస్తున్నాను. ఆడపిల్ల అయితే గుండెల మీద కుంపటిగా భావించుకుంటున్న పురుష సమాజం, కుటుంబ వాతావరణం, భారతదేశం లాంటి దేశ స్థితిగతులు, అవిద్య, అజ్ఞానము నాయన, ఈ విషయాలన్నీ కూడా మీ సంకల్పాన్ని దెబ్బతీస్తున్నవి, మీ మనసును అర్థం చేసుకోలేకపోకుండా చేస్తున్నవి. అందుకే తండ్రి, ప్రతి ఒక్కరి విలువను తెలియపరచడానికి నాయన ఈ సత్యాన్ని మీ బిడ్డలకు వివరిస్తూ ఉండగా విన్న మీ పిల్లలందరి మనస్సులను తెరవండి. వాక్యాన్ని ఆలోచించి ముఖ్యంగా స్త్రీలందరూ తాము ఎంత గొప్పవారో తెలుసుకునే అవకాశాన్ని ప్రసాదించండి. అలాగే పురుషులందరూ కూడా తమ గర్భాన పుట్టిన పుట్టబోతున్న
తమకు భార్యలుగా ఉన్న స్త్రీల విలువను తెలుసుకొనగలిగే మనస్సును వారికి ప్రసాదించండి. దేవా, విలువైన జ్ఞానముతో మమ్మల్ని నింపుతున్న మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి, ఆయన స్థాపించిన విద్యా సంస్థ అయిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ బట్టి మీకు ధన్యవాదములు. దేవా, ఆయన ఆలోచనలను, ప్రతి సంకల్పమును విజయవంతం చేయమని, మా తండ్రి తలపెట్టిన ప్రతి పనిని సఫలీకృతం చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. తండ్రి, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, తమకు దొరికిన సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి, ప్రతిదినము మీ మాటలు వింటున్నారు తండ్రి. ఈరోజు కూడా ఆన్లైన్కి వచ్చిన మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందరో అనారోగ్యాలు బారిన పడి ఉన్నారు తండ్రి. మీ బిడ్డలందరినీ సంరక్షించండి. క్రైస్ట్ చర్చ్ కోవైట్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు సమాజముగా కూడుకోవడానికి మీ పిల్లలు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి. తెగులుకు భయపడలేదు, ప్రభుత్వానికి భయపడలేదు. మీ చెంతకు వచ్చి మీ మాటలు విని మీకు ప్రార్థించి మీకు కృతజ్ఞత చెల్లించటమే ముఖ్యంగా మీ బిడ్డలందరూ భావించారు. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పిల్లల కుటుంబ సభ్యులలో ఎందరో అనారోగ్య బారిన పడ్డారు అని వింటున్నాము నాయన. వారి కొరకు ప్రతిదినము మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. తెగులు బారి నుండి సంరక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే పని పాటలలో ఉంటున్న మీ బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. పనులలో మీరు తోడుండండి. అకారణముగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలందరినీ సంరక్షించమని, కాపాడమని, భద్రపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము. ఆన్లైన్లో ఉన్న మీ పిల్లలందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి నాయన. సంఘము నిమిత్తము తమ కష్టార్జితమును త్యాగం చేస్తున్న మీ పిల్లలందరి కొరకు నాయన మరొకసారి మీ ముందు పెడుతున్నాము. మీ బిడ్డల కష్టాన్ని మీరు చూడండి తండ్రి. వారి త్యాగమునకు తగిన ఫలాన్ని తగిన సమయంలో తగిన విధముగా అందించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దేవా, సంఘము మీరు స్థాపించింది తండ్రి. సంఘాన్ని ఫలింప చేయండి. సంఘాన్ని తిరిగి చిగురింప చేయండి నాయన. సంఘాన్ని విస్తరింప చేయండి తండ్రి. శాఖోపశాఖలై అనేకులకు వాక్యాన్ని అందించగలిగే మహావృక్షమగునట్లుగా సంఘమును వాక్యముతో దీవించమని, సంఘమును ఆశీర్వదించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ సత్యవాక్యమును సమాజమునకు అందించి స్థాపించాలి అని అనేక ప్రణాళికలతో ఉండగా తండ్రి, మేము కేవలము నామమాత్రులము, ఇది మా వల్ల అయ్యేది కాదు అని మేము తెలుసుకుంటున్నాయన. సమస్త ప్రణాళికను మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. మీ వాక్యమును ప్రకటించడానికి తగిన ప్రతి సహాయమును అందించమని, తగిన మార్గములన్నిటినీ సరళము చేయమని మిమ్మను అభ్యర్థిస్తున్నాము. దేవా, ఈరోజు కార్యక్రమానికి సహకరించిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పిల్లలకు ఆహారం సిద్ధపరిచిన వాళ్ళు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ హాలును సిద్ధపరిచిన వాళ్ళు ఉన్నారు తండ్రి. అందరినీ మీరు చల్లగా చూడండి దేవా. గత వారం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని మీరు కాపాడారు తండ్రి. వచ్చే వారం కూడా ఇలా అనేక వారముల పాటు మేమందరము ఆయన మిమ్మును ఘనపరచగలిగే, మీ మాటలు వినగలిగే, మీ వాక్య ప్రకారం బ్రతకగలిగే అవకాశమును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మీ బిడ్డలందరూ బయలుదేరి ఇళ్లకు వెళుతున్నారు నాయన. క్షేమంగా వారిని వారి ఇళ్లకు చేర్చమని మిమ్మల్ని వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.